ఇవాళ మాట్లాడాల్సింది హీరో ఆఫ్ ది డే, హీరో అశోక్ బాబు గురించి. అతని గురించి చాలామందికి తెలీదు. చాలా రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ అశోక్ గల్లా ఫాదరు జయదేవ్ గారు పార్లమెంటేరియన్గా 10 సంవత్సరాలుగా ఆయన మార్క్ ఎంతగా చేసుకున్నాడో అందరికీ తెలుసు. అలానే వాళ్ళ నాయనమ్మ గారు గల్లా అరుణకుమార్ గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా 3 దశాబ్దాల పైగా ఉభయ రాష్ట్రాలకి సేవలు అందించారు. అలానే అరుణకుమార్ గారి ఫాదరు రాజగోపాల్ నాయుడు గారు 50 ఏళ్ల క్రితమే పార్లమెంటేరియన్, రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. అలానే వాళ్ళ తాతగారు గల్లా రామచంద్రనాయుడు గారు ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చి చిత్తూరు జిల్లాలో అనేక పరిశ్రమలు స్థాపించి ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 15,000 మంది పైగా. ఆ ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న జయదేవ్ గారు వాళ్ళ అమరరాజా గ్రూప్ చైర్మన్గా ఉన్నారు. భారతదేశంలో గర్వించదగ్గ సంస్థల్లో అదొకటి. ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళ అమ్మగారి వారసత్వం అంటే సినీ వారసత్వం, దాన్ని ఎంచుకొని సినిమాల్లో చేయాలనే ఉద్దేశం కలిగి, వాళ్ళ అమ్మగారు అంటే పద్మ గారు, మా బ్యానర్ పద్మాలయ బ్యానర్, 50 ఏళ్ళుగా సినీ నేపథ్యంలోనే ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడగా, మహేష్ బాబు మేనలుడుగా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఏం సాధిస్తాడని చూస్తే, చిన్నప్పటి నుంచి చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా కృష్ణ గారి దర్శకత్వంలో 20 ఏళ్ల క్రితమే పచ్చని సంసారం సినిమాలో యాక్ట్ చేశాడు. అప్పటి నుంచి ఎక్కడో అతనికి ఇంట్రెస్ట్ ఉంది సినిమాల్లో రాణించాలి అని. ఉన్నత విద్యలు చదివాడు, సింగపూర్ వెళ్ళాడు, అమెరికాలో చదివాడు. అయినా ఎక్కడో ఒక మూల సినిమాల్లో యాక్ట్ చేయాలి, నటుడు అవ్వాలి అనే ఆ కోరికని వాళ్ళంతా కుటుంబం అంతా కలిసి ఒప్పుకొని అమర్రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి ఈ సినిమా తీయటం జరిగింది. నేను సినిమాలో అక్కడక్కడ కొన్ని క్లింప్సెస్ చూశాను. స్టార్కు ఉండాల్సిన లక్షణాలన్నీ, అంటే డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ, లేకపోతే ఎమోషన్ సెంటిమెంట్ సీన్స్ కానీ, కామిక్ ఎంటర్టైన్మెంట్ సీన్స్లో కూడా బాడీ లాంగ్వేజ్ కానీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ అన్నీ కూడా మా హీరో ఇలా ఉంటాడు అని చూపించడానికే ఈ సినిమా తీశారు. అంటే టోటల్ పిక్చర్ నేనైతే చూడలేదు. ఎక్కడెక్కడైతే కొన్ని పోర్షన్స్ చూశానో చాలా బాగా అపీలింగ్గా ఉన్నాడు. ఒక మాస్ హీరోకు ఉండాల లక్షణాలన్నీ కూడా పుణికిపుచ్చుకున్నాడు. దానికి తోడు అశోక్కి ఊగలకు తోడు ఆదిత్య డైరెక్టర్ ఈజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్. అన్నీ ఉన్నాయి, రైటింగ్ ఉంది, మ్యూజిక్ సెన్స్ ఉంది, టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఉన్నత విలువలతో సినిమా తీశారు. కాన్ఫిడెన్స్గా సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్న ఉద్దేశం. అంటే కృష్ణ గారు అనేక సూపర్ హిట్స్ సంక్రాంతికి చేశారు. అలానే మహేష్ బాబుకి చాలా సినిమాలు సంక్రాంతికి వచ్చినాయి, హిట్ అయినాయి. అలాగనే తొలి సినిమా కూడా హీరోగా ముద్ర వేసుకోవాలని హీరో అశోక్గా వస్తున్న ఈ తరుణంలో మీడియా వారు కానీ, మా అభిమానులు కానీ అందరూ ఆంధ్ర ప్రజానీకం ఆశీర్వదిస్తారని, దానికి తోడు గుడ్ టెక్నికల్ క్రూ ఉంది. టెక్నికల్ క్రూతో పాటు ఆర్టిస్టులు ఇవాళ అప్కమింగ్ గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్, అలానే జగపతి బాబు గారు ఉన్నారు, చాలామంది నరేష్ గారు, అదర్ ఆర్టిస్ట్ అందరు కలిసి ఒక గుడ్ ఫిలిం చూస్తున్నామన్న ఫీలింగ్ తోటి
ఈ సంక్రాంతికి సినిమాలు లేవనే కొరత తీరడానికి ఆంధ్ర ప్రేక్షకులు ముందుకు వస్తున్నందుకు అందరినీ ఆశీర్వదించమని, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కూడా ఇంతగా రెస్పాన్స్ షార్ట్ నోటీస్లో వస్తుందని అనుకోలేదు. అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. And now I request our Honorable MP, Kalla Jaydev Garu, to speak a few words. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ వచ్చిన ఆదిశేషరావు గారికి, అట్లాగే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారికి, ప్రొడ్యూసర్ పద్మావతి గారికి, and to the two young stars, Nidhi and Ashok, congratulations to both of you. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు in this occasion to meet all of you today, 2 సంవత్సరాల నుంచి ఈ సినిమా మొదలుపెట్టయింది. 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆల్మోస్ట్ సగం అయిపోయేటప్పటికి ఫస్ట్ వేవ్ ఆల్ఫా వచ్చింది. దాని తర్వాత బీటా చూసాము, గామా చూసాము, డెల్టా చూసాము, ఇప్పుడు ఒమిక్రాన్ కూడా వస్తూ ఉంది. సో దిస్ మూవీ హ్యాస్ హ్యాడ్ అ వెరీ లాంగ్ జర్నీ త్రూ ది ఎంటైర్ కోవిడ్ పీరియడ్. ఎక్కడెక్కడ కొంచెం అవకాశం వస్తే కొంచెం పూర్తి వచ్చాము. మధ్యలో opportunity దొరికితే we were able to go to Jordan also and film one song in Jordan in Wadi Rum. So itlaga in this today's day and age, mana ee paristhitilo undetappudu during this pandemic times, how long it lasts we don't know. Some people thought when it first started out 12 months 18 months anukunnaru, malla 3-4 years anukuntunnaru. Ippudu maybe it is endemic, we have to continue for another decade also like this, is the reality of situation. Kabatti life has to go on, everybody's life has to go on, cinema has to go on, people have to continue to be entertained, and people want to be entertained. Kabatti itlaga uncertainty tho chaana jaragta undi. Last 1 week nunchi chustunnaru meeru enni marpulu vachayo, enni cinemalu plans marchukunnaru kuda chusaru. So there's different types of movies with different types of business plans, with different types of markets, and each of those will have different type of opportunities. And in this day and age, we saw that after 2 years of waiting, we saw an opportunity for our type of film. And both Padma and Sriram and Ashok and everyone, including Seshgir Garu, we all discussed how to go forward. Final ga Krishna Garu 15th cheseyandi ani cheppin tarvata memu ధైర్యం చేసుకొని 15th అని పెట్టుకున్నాము. So we're very happy to be introducing Ashok to you, introducing our Amar Raja banner to you, and hope that this film will be able to entertain many people during these Sankranti holidays. Thank you very much. Thank you. యా, ఎంటర్టైన్ చేయడానికి చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. ఇందాక శేషగిరిరావు గారు కూడా చెప్పినట్టు వీ హ్యావ్ ఆల్ ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఉన్నారు. సత్యం రాజేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అవన్నీ శ్రీరామ్ ఆదిత్య గారు చెప్తే బాగుంటుంది. అండ్ నౌ ఐ గివ్ దిస్ మైక్ టు అవర్ ప్రొడ్యూసర్ పద్మావతి గల్లా గారు. Happy New Year and welcome to everybody. Thanks for gracing this occasion అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎస్పెషలీ మై బంగారు బాబాయ్. హీ వాజ్ వెరీ సపోర్టివ్. ఈ థియేట్రికల్ రిలీజ్ ఎట్లా చేయాలా అనేసి నాకేం అర్థం అయ్యేది కాదు, కానీ హీ వాజ్ దేర్ అండ్ హీ సెడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ గివింగ్ అస్ సపోర్ట్, సో వీ క్యాన్ గో హెడ్ అంటే ఈ January 15 చూస్ చేసుకున్నాము. కాకపోతే పబ్లిసిటీ టైం తక్కువైంది. ఇంకా వెయిట్ చేస్తే ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చుద్ది. పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి, అవన్నీ ఇంకా కష్టం అవుతుంది అనేసి ఇప్పుడు విండో దొరికింది. పండక్కి ప్రజలు బయటికి వచ్చి సినిమాలు చూసేది ఒక ఆనవాయితీ. సో
అది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు నాగార్జున గారు నిన్న అనౌన్స్ చేశారు వస్తున్నారని ఆయన పిక్చర్తో. సో మామూలుగా పండగకి 2-3 పిక్చర్స్ బాగానే జరుగుతూ ఉంటాయి. సో మేము కూడా ఇది మంచి ఛాన్స్ అనేసి బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా ఆలోచించి ఇంకా ముందడిగేసి ధైర్యం చేసి ముందుకు వస్తున్నాము. January 15th దీన్ని రిలీజ్ చేసి we want to introduce Ashok and his skills and talents, and then Nidhi, who is a very talented and great dancer and actor. Maku Ashok తోడుగా చాలా బాగుంది. So I'm hoping that we will strike the chord and it will be a youthful movie and good for the families. So అందరికీ ఇది ఎంటర్టైనింగ్గా మాస్ ఆడియన్స్కి అట్లానే యూత్కి ఫ్యామిలీస్కి ఉండేటట్టు ఇట్స్ అ కామెడీ కూడా చాలా బాగుంటుంది. అండ్ అశోక్ విల్ బీ అ ఫ్రెష్ టాలెంట్. సో ఇట్ విల్ బీ లైక్ అ ఫ్రెష్ breathe, and I'm sure it will be enjoyable, and the comedy will be a big relief in this pandemic times. Thank you. అది మాత్రం నిజం పద్మావతి గారు. హాయిగా నవ్వుకోవడానికి ఒక సినిమా కావాలి. ఎక్కడ కామెడీ అండ్ ఎక్కడ ఎంటర్టైన్మెంట్ దొరికితే పీపుల్ డెఫినెట్లీ విల్ గో దేర్. అండ్ వన్స్ అగైన్ విషింగ్ ద హోల్ టీమ్ గుడ్ లక్.